ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. కోవిడ్ తర్వాత అసలు సినిమా సక్సెస్ ని అంచనా వేసే లెక్కలు కంప్లీట్ గా మారిపోయాయి. పెద్ద సినిమాలు డిజాస్టర్లు అవుతుంటే చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. అసలే ఈ సంవత్సరం 1-2 హిట్లతో ఉసూరుమంటున్న బాక్స్ ఆఫీస్ ఈ లాస్ట్ క్వార్టర్ లో అయినా పికప్ అవుతుందా? దేవర పాజిటివ్ వైబ్స్ ఇయర్ ఎండ్ వరకు కంటిన్యూ అవుతాయా? ఈ సంవత్సరం ఇప్పటి వరకు పట్టుమని 10 సినిమాలు కూడా హిట్ అయింది లేదు. బాక్స్ ఆఫీస్ కళకళలాడింది లేదు. అయ్యిందేదో అయిపోయింది. వచ్చే 3 నెలలైనా సరే పెద్ద సినిమాల హిట్ మీద హోప్స్ పెట్టుకుంటున్నారు జనాలు. ఈ సంవత్సరం కల్కి, స్త్రీ 2 ఈ 2 సినిమాలు 2000 కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ కి ఊపిరిపోసాయి. లేటెస్ట్ గా దేవర 350 కోట్లు దాటి హిట్ రన్ కంటిన్యూ చేస్తోంది. దేవర పాజిటివ్ వైబ్స్ తో వచ్చే 3 నెలల్లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. టాలీవుడ్ నుంచి మరో 2 నెలలు ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కావడం లేదు. అయితే ఈ 2 నెలల గ్యాప్ ని ఫిల్ చేయడానికి పుష్ప 2 గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతున్నాడు. డిసెంబర్ 6న రిలీజ్ అయ్యే పుష్ప 2 మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్ప తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో బాలీవుడ్ లో కూడా అంతే సక్సెస్ అయింది. దాంతో ఈసారి నార్త్ మార్కెట్ కూడా పుష్ప 2 కి క్రూషియల్ కాబోతోంది. 500 కోట్లతో తెరకెక్కుతున్న పుష్ప 2 ఈసారి కూడా హిట్ అయితే బాక్స్ ఆఫీస్ కి స్ట్రెంగ్త్ దొరికినట్టే. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల టార్గెట్ పెట్టుకున్న మరో పెద్ద హీరో చరణ్. RRR తో చరణ్ కి మంచి క్రేజ్ వచ్చింది. రీచబిలిటీ కూడా పెరిగింది. దాంతో శంకర్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ఇటు టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్నాయి.